నూజివీడు రసాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కానీ నూజివీడు రసాలు కూడా ఈరోజు ఈసారి టేస్ట్ తగ్గాయా? లేవండి. ఇప్పుడు నూజివీడు రసాలు లేవు సార్. లేవు సార్. అవి ఒకప్పుడు నూజివీడు, ఇప్పుడు నూజివీడు రసాలు లేవు సార్. అక్కడ ఇక్కడ బంగిడిపిల్లి ఉన్నాయి, రసాలు తీసేశారు సార్. ఎందుకంటే వాళ్ళు లేవు, అంత లాసుల్లో నడుస్తుంది వ్యాపారం. అందువల్ల ఎక్కువ శాతం నూజివీడు నుంచి తీసేశారు. కానీ ఇప్పుడు జనరల్ గా చెట్టుకి కవర్లు కప్పి కొంతమంది చేస్తున్నారు కదా, దానివల్ల కూడా పులుపుదనం వస్తుంది. పులుపు వస్తుంది సార్. కాయ పండదు, అది చూస్తాక స్వయంగా ఉంటుంది కానీ పులిపి ఉంటుంది. నేచురల్ గా పచ్చికాయ కవర్ కట్టకుండా ఉంటే, పచ్చిగా ఉంటే దాని కాయ బాగుంటుంది. కవర్ వల్ల షైనింగ్ ఉంటుంది కానీ మీకు తెలియదు. ఎల్లో కలర్ వస్తుంది, షైనింగ్ ఉంటుంది. దానివల్ల మీకు అర్థం కాదు ఏ కాయ అంటే మీకు తెలియదు. అందుకనే మేము అమ్మేది కవర్ కాయ అమ్మం, ఓన్లీ న్యాచురల్ గా పండే ఫ్రూట్స్ అమ్ముతాం. మీరు చూస్తున్నారు కదా. అంటే మీకు జనరల్ గా ఒక ఐడియా ఉందా ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో టేస్ట్ తగ్గడం అనేది? లేదు, ఎప్పుడు టేస్ట్ ఉంటుంది. ఈ సంవత్సరం పండుగల వల్ల కొంచెం తేడా పడి వాతావరణం బాగల. వాతావరణం ఎప్పుడు మేలో జూలైలో పడేది వాన, ఇప్పుడు నీకు మార్చి ఏప్రిల్ వానలు పడతా ఉన్నాయి. కాయ తయారయ్యడానికి వానలు పడి కొంచెం డ్యామేజీలు రుచి లేక దానివల్ల ప్రాబ్లం. అంతేగాని మందుల వల్ల ప్రాబ్లం లేదు సార్. అది గవర్నమెంట్ ఇచ్చిన మందే, ఎవరు ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు ఇబ్బంది పెట్టడం, మేము ఇబ్బంది పడతలా. కాకపోతే జనాల దగ్గర డబ్బులు లేవు. ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న పండ్లు ఎలాగ ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి కదా, ఇవన్నీ ఎట్లాగూ మామూలుగా నేచురల్ గా టేస్ట్ ఉంటాయి అవి? ఇవన్నీ నేచురల్ టేస్ట్ ఉండేవి సార్. ఇవ్వదరు గడ్డి వేసి పండేస్తున్నాం సార్. నేచురల్ గా ఉంటుంది. ఎక్స్పోర్ట్ బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా, మద్రాస్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాయి ఎక్స్పోర్ట్, హైదరాబాద్ వెళ్తున్నాయి ఎక్స్పోర్ట్. నేచురల్ గా పండుతాయి అన్నమాట. నేచురల్ పండుతుంది సార్. మందు గవర్నమెంట్ మందే వేస్తాం. అది ఇది ఓవరాల్ గా అయితే కొంత టేస్ట్ తగ్గిన మాట వాస్తవం. దానికి ప్రధాన కారణం ఇంతకుముందు చెప్పుకున్నట్లే పండుగలు జనరల్ గా ఉగాది, శ్రీరామనవమి ఏప్రిల్లో వస్తాయి. ఏప్రిల్ నాటికి మామిడి సీజన్ కొంచెం పీక్స్ లోకి వెళ్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే టేస్ట్ బాగుండేది. కానీ ఈ సంవత్సరం వర్షాలు ఇబ్బంది పెట్టాయి. అదేవిధంగా పండుగలు కొంచెం ముందు రావడం, దిగుబడి కొంత ముందుకి పూర్తి స్థాయిలో రాకపోయినా దిగుబడి పండగ కాబట్టి కోతనంతా చేయడం వల్ల, దిగుబడి అంతా చేయడం వల్ల టేస్ట్ తగ్గిందని చెప్తున్నారు. కొన్ని చోట్ల మామిడి పండు టేస్ట్ కాదు, కొన్ని ప్రాంతాలు మాత్రం టేస్ట్ అయితే తగ్గింది, రుచి కూడా తగ్గిందని చెప్తున్నారు. తీపిదనం కూడా తగ్గిందని చెప్తున్నారు. నేలను బట్టి, అంటే ఎర్ర నేలలు, నల్ల నేల, ఇలా రకరకాల నేలలు ఉంటాయి. ఆ నేలను బట్టి కూడా తీపిదనం ఆధారపడి ఉంటుంది. ఎర్ర నేలలో పండే, అంటే కొండ ప్రాంతాల్లో పండే పండుకి చాలా రుచి ఎక్కువ ఉంటుంది, మిగతా ప్రాంతం కొంత తక్కువగా ఉంటుంది. అయితే విజయవాడలో ఉండే నూజివీడు ప్రాంత రసాలకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. కానీ ఇప్పుడు నూజివీడు రసాలనే లేవు. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు బంగినపల్లి వైపు వెళ్ళిపోవడంతో నూజివీడు రసాలన్నీ కూడా లేవని ఉన్నటువంటి వ్యాపారులు చెప్తున్నారు.